2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్స్‌లో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే మేడం. నమస్తే. చాలామంది ఆడపిల్లలకి ఉండే ప్రధాన సమస్య అండి అన్వాంటెడ్ హెయిర్ అప్పర్ లిప్ పైన, దాంతోపాటు గడ్డం పైన ఎక్స్పోజ్ అయ్యే ప్లేసెస్ ఏవైతే ఉంటుంటాయో ఆ ప్లేస్లలో అక్కడ హెయిర్ ఉండకూడదు అంటుంటాం. అలాంటి ప్లేస్లోనే హెయిర్ గ్రో అవుతూ ఉంటుంటుంది. చాలామంది షేవ్ చేయడం, క్రీమ్స్ రాయడం, కట్ చేయడం, ట్రిమ్ చేయడం ఇలాంటివి ఏవో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. ఎందుకంటే డైరెక్ట్ అలా బయటికి వెళ్ళలేము, ఏడిపిస్తూ ఉంటారు అని చెప్పి. కాలేజ్ గోయింగ్ పిల్లలే చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ సమస్య. అసలు ఇది ఎందుకు ఫామ్ అవుతుంది బాడీ పైన? ఇలా రీజన్స్ ఏంటి? దీనికి అసలు సొల్యూషన్ ఏంటి అంటారు? ఈ అవాంఛిత రోమాలు లేదా అన్వాంటెడ్ హెయిర్, దీన్నే మనం మెడికల్ టర్మినాలజీలో హిర్సుటిజం అంటారు అనమాట. సో నార్మల్గా ఉండాల్సిన ఏరియాలో కాకుండా అబ్నార్మల్ ఏరియాలో హెయిర్ ఉండటంనే దీన్ని అన్వాంటెడ్ హెయిర్ అంటాము. సో నార్మల్గా ఏంటంటే ఫీమేల్స్లో, ఆడవాళ్ళలో ఈ యొక్క అప్పర్ లిప్ పైన, చిన్ దగ్గర, తర్వాత జా లైన్ ఏరియాలో కూడా హెయిర్ ఉంటుంది. తర్వాత కొంతమందిలో అయితే చెస్ట్ రీజియన్లో ఉంటుంది, బ్యాక్ షోల్డర్స్ దగ్గర హెయిర్ ఉండటం, పొట్ట భాగంలో లోయర్ అబ్డామెన్ అంటారు, ఆ ఏరియాలో కూడా హెయిర్ ఉంటూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆ హెయిర్ కూడా ఏంటంటే చాలా థిక్గా డార్క్ కలర్లో వస్తుంది. నార్మల్గా ఫేస్ మీద హెయిర్ చాలా థిన్ ఫైన్ గోల్డెన్ కలర్లో ఉండే హెయిర్ అన్నది అది నార్మల్. అది దానిని మనమేం డిస్టర్బ్ చేయొద్దు. సో ఈ థిక్ డార్క్ కలర్డ్ హెయిర్ ఈ యొక్క చిన్న ఏరియాలో ఎక్కువగా అప్పర్ లిప్, చిన్, తర్వాత జా లైన్ దగ్గర, అండర్ ద చిన్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో ఇవి ఎక్స్పోజ్ అయ్యే ఏరియాస్, ఫేస్ ఇదంతా మనం అందరికి ఎక్స్పోజ్ అయ్యేది. సో వాళ్ళు ఏంటంటే చాలా ఇబ్బందిగా, అంటే సోషల్గా మూవ్ అవ్వటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కామన్గా అసలు ఇది డెవలప్ అవ్వటానికి మనము రీజన్ ఏంటి అన్నది ఫస్ట్ మనము దీని కాజ్ ఏంటి, రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు రూట్ కాజ్ లెవెల్లో కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. నార్మల్ హెయిర్ రిడక్షన్ కోసం మనం డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఇచ్చినా రూట్ కాజ్ అన్నది రిజాల్వ్ చేయాలి. అది మనం రిజాల్వ్ చేయలేదనుకోండి, మనము హెయిర్ రిమూవల్ అయిపోతుంది, బట్ మళ్ళీ కొత్తగా మళ్ళీ డెవలప్ అవుతాయి అన్నమాట. సో పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు. సో అసలు రీజన్ ఏంటి అన్నది తెలుసుకోవాలి. మెయిన్లీ ఇదేంటంటే హార్మోన్ రిలేటెడ్ అనమాట. మన బాడీలో ఫీమేల్ టైప్ ఆఫ్ హార్మోన్స్, ఈస్ట్రోజన్స్ ఉంటాయి నార్మల్గా. సో కొంతమందిలో ఏంటంటే ఒబిసిటీ, బాగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ అన్వాంటెడ్ హెయిర్ అన్నది కామన్. వాళ్ళలో ఏంటంటే ఆండ్రోజన్స్ అన్న హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆండ్రోజన్స్ ఎక్కువ ఉండటం వల్ల అది మేల్ టైప్ ఆఫ్ హెయిర్ ఫామ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మనం కామన్గా చూసే పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, ఇందులో కూడా ఈ మేల్ టైప్ ఆఫ్ హార్మోన్స్ అన్నవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఈ పీసీఓడిలో కూడా ఈ అన్వాంటెడ్ హెయిర్ అన్నది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, థిక్గా కూడా. నెక్స్ట్ వచ్చేసి కొన్ని మనకి బాడీలో ఎడ్రినల్ గ్లాండ్ అని ఉంటుంది, ఎడ్రినల్ గ్లాండ్ ట్యూమర్స్ అని ఉంటాయి అన్నమాట. ఆ ట్యూమర్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఆండ్రోజన్స్ ఇవన్నీ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. తర్వాత మేల్ టైప్ ఆఫ్ హార్మోన్స్ లైక్ టెస్టోస్టిరోన్ ప్రొడ్యూసింగ్ ట్యూమర్స్ అవన్నీ మన బాడీలో ఉన్నాయి అనుకోండి, ఈ యొక్క అవాంఛిత రోమాలు లేదా అన్వాంటెడ్ హెయిర్ మన బాడీలో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో దానివల్ల చాలా ఇబ్బందిగా, అంటే కొంతమందిలో ఏంటంటే కొన్ని ఇప్పుడు నేను చెప్పాను కదా ట్యూమర్స్, ఇటువంటి వాటిల్లో మేల్ టైప్ ఆఫ్ వాయిస్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఇది విరిలైజేషన్ అంటారు. మేల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చేస్తాయి బాడీలో. బ్రెస్ట్ సైజ్ తగ్గిపోవడం, అంటే ఆడవాళ్ళకు ఉండే లక్షణాలు కాకుండా మగవాళ్ళకు ఉండే లక్షణాలు స్లోగా డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాయిస్ చేంజ్ అవటం, మేల్ టైప్ ఆఫ్ వాయిస్ లాగా, మజిల్ మాస్ పెరగటం. సో మేల్స్లో మజిల్ ఎక్కువ ఉంటుంది కదా, అట్లా మేల్ టైప్ ఆఫ్ బాడీ ప్యాటర్న్ రావటం, వాయిస్ చేంజ్ అవటం, బ్రెస్ట్ తగ్గిపోవటం. సో ఇటువంటి ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతుంది. సో ఆ యొక్క అన్వాంటెడ్ హెయిర్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. సో ఆ రూట్ కాజ్లో ఏదైతే ఉందో మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. సో కామన్గా ఉండేది పీసీఓడితోనే మెయిన్ వస్తూ ఉంటారు మన అమ్మాయిలు. సో వాళ్ళకి ఏంటంటే మనము ఈ పీసీఓడి అన్నది మనం కరెక్ట్ చేసామనుకోండి, మెయిన్ ఇక్కడ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అన్నమాట. ఈ ఒబిసిటీ తగ్గించాలి, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చెప్పాలి, దానికి సంబంధించిన కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయాలి. తర్వాత ఈ సైకలాజికల్గా కొంతమంది కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. వాళ్ళు కొద్దిగా డిప్రెషన్లో ఉంటారు. సో ఇవన్నీ రూట్ కాజెస్ని తగ్గించేవన్నమాట.
సో కామన్గా ఈ టీనేజ్ గర్ల్స్ కానీ మిడిల్ ఏజ్డ్ కానీ ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఈ యొక్క ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చేది యూజువల్గా ఈ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఈ పీసీఓడి ప్రాబ్లం ఉండటం వల్ల ఏంటి ఈస్ట్రోజన్స్ అన్న హార్మోన్స్, ఈ పీసీఓడి ప్రాబ్లం ఉండటం వల్ల మేల్ టైప్ ఆఫ్ హార్మోన్స్ మన బాడీలో ఎక్కువ ఉంటూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఈ అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ వస్తూ ఉంటుంది. సో వీళ్ళకి మెయిన్ పీసీఓడీలు ఏంటంటే ఒబిసిటీ ఇవన్నీ కూడా అసోసియేట్ అయి ఉంటాయి. సో వీళ్ళలో మెయిన్ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్పాలి, తర్వాత వెయిట్ లాస్, గ్రాడ్యువల్గా స్లో వెయిట్ లాస్ చెప్పాలి, పీసీఓడికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్నవి కూడా మనం కరెక్ట్ చేయాలన్నమాట. ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ కానీ ఆయిలీ ఫుడ్స్, స్వీట్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. సో వెయిట్ గెయిన్ అయ్యే ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. సో ఈ మోడిఫికేషన్స్ మనము వాళ్ళ లైఫ్లో చేసి దాంతోపాటు ఈ ఉన్న హెయిర్ని మనం రెడ్యూస్ చేయడానికి డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. బట్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే డాక్టర్ని అప్రోచ్ అవ్వకుండా కొంతమంది షేవింగ్ చేసేస్తూ ఉంటారు. సో ఆ షేవింగ్ ఏంటంటే ప్రాపర్ డైరెక్షన్లో చేయలేదనుకోండి, ఇన్గ్రోన్ హెయిర్స్ ఫామ్ అవుతాయి. ఆ హెయిర్స్ ఇన్గ్రోన్ అయ్యి అవి ఇన్ఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఇన్ఫెక్ట్ అయ్యి అది మొత్తం ఒక స్కార్ లాగా కూడా ఫామ్ అవుతుంది ఫేస్ మీద. స్కార్ లాగా పిగ్మెంటేషన్ ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రీమ్స్ యూజ్ చేస్తారు. సో అందరికీ క్రీమ్స్ పడవు. మోస్ట్ ఆఫ్ ద అంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఏంటంటే ఆ క్రీమ్ పెట్టడం వల్ల మొత్తం అలర్జీ వచ్చేసి ఆ ఏరియా అంతా రఫ్ అయిపోయి స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, పిగ్మెంటేషన్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. తర్వాత వ్యాక్సింగ్ ఇటువంటివి చేసినప్పుడు ఏంటంటే స్కిన్ అన్నది రఫ్గా అయిపోతూ ఉంటుంది. సో వ్యాక్సింగ్ కూడా ఎలర్జీ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ అంటే పర్మనెంట్ సొల్యూషన్స్ కూడా కాదు. వాళ్ళు మళ్ళీ హెయిర్ గ్రో అవ్వగానే మళ్ళీ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. సో దానివల్ల స్కిన్ చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ లేజర్ ట్రీట్మెంట్స్ చాలా మంచిగా వర్క్ చేస్తున్నాయి. అందులో డయోడ్ లేజర్ అన్న ట్రీట్మెంట్ తోటి మనకి ఇచ్చినట్లయితే కనుక మనం ఏంటంటే ప్రాపర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మెయిన్ మన స్కిన్ టైప్ని బట్టి ఇప్పుడు కలర్ ఆఫ్ ద స్కిన్, డార్క్ స్కిన్ ఉందనుకోండి వాళ్ళకి డిఫరెంట్ మనము ఎనర్జీస్ పెట్టుకోవాలి. ఫెయిర్ స్కిన్కి డిఫరెంట్ ఎనర్జీ పెట్టుకోవాలన్నమాట. ఈ లేజర్స్ ఏంటంటే మెయిన్ ఏదైతే బ్లాక్ కలర్ పిగ్మెంట్ ఉందో దాన్ని ఫోకస్ చేసినప్పుడు అది బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు స్కిన్ కొద్దిగా డార్క్గా బ్లాక్గా ఉందనుకోండి మన స్కిన్ డైరెక్ట్గా అబ్జార్బ్ చేసేసుకుంటుంది ఆ లేజర్ ఎమిషన్స్ని. డైరెక్ట్గా ఆ యొక్క హెయిర్ ఫాలికల్కి రీచ్ అయ్యే ముందే సమ్ ఆఫ్ ద లేజర్ దీన్ని స్కిన్ అబ్జార్బ్ చేసుకొని స్కిన్ డ్యామేజ్ వస్తుంది. సో డార్క్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ దీన్ని బట్టి మనం తక్కువ ఎనర్జీస్ పెట్టుకోవాలి. సో మనం జస్ట్ సెలూన్స్కి వెళ్ళి అట్లా చేయించుకోకూడదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా తెలుస్తూ ఉంటాయి కాబట్టి. సో ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిన్ టైప్స్లో డిఫరెంట్ ఎనర్జీస్ యూజ్ చేసి మనము ఈ డయోడ్ లేజర్ ఇది కంప్లీట్గా పెయిన్లెస్ ట్రీట్మెంట్ అనమాట. దీనికి డౌన్ టైం ఉండదు. తర్వాత ఒక 2 days ఇంట్లో ఉండటం అట్లా ఏమీ ఉండవు అనమాట. జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే మనకి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అయినప్పుడు మరలా సిట్టింగ్కి రావాలి. సో మనకి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. నేను చెప్పాను కదా హెయిర్ థిక్గా డార్క్గా ఉంటుందని. స్లోగా ఒక 3-4 సెషన్స్ తర్వాత ఆ యొక్క డార్క్నెస్ తగ్గుతుంది. ఆ హెయిర్ కూడా థిక్గా కాకుండా థిన్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలా థిన్ అయిపోతూ సెషన్స్ జరిగే కొంది గ్రాడ్యువల్గా హెయిర్ తగ్గిపోతుంది. సో ఇటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. వీటి వల్ల ఈ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత బాడీలో ఏదైనా చేంజ్ వచ్చే అవకాశం ఏదైనా ఉంటుంది అంటారు? అంటే స్కిన్ ఏదైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, చాలా మందికి డౌట్ ఉంటుంది మేడం. మనం కనుక ప్రాపర్ ఎనర్జీస్ ఇచ్చి స్కిన్ టైప్ని బట్టి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఆ యొక్క లేజర్ కూడా మనం ఏ పార్ట్లో ఇస్తున్నామో జస్ట్ ఆ యొక్క స్కిన్ డర్మల్ లెవెల్ వరకు మాత్రమే వెళ్తాయి. ఇంకా డీప్గా లోపలికి కూడా ఏమీ పెనిట్రేట్ అవ్వవు. సో ఆ ఏరియాలో మాత్రమే అది ఎఫెక్ట్ చూపెడుతుంది. ప్లస్ మనం అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఇస్తాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఈ ట్రీట్మెంట్ మీ దగ్గర చేయించుకోవాలనుకుంటే లా పికాసాలో అవైలబుల్ ఉందా అండి? అవునండి, అవైలబుల్ ఉంది. ఒకవేళ ఎవరైనా అది సమస్యతోటి బాధపడుతూ ఉన్నట్లయితే ఆ కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి మీరు ఇమీడియట్గా ఆ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే, మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మేడం? మన బ్రాంచెస్ వరంగల్లో,
హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ Okay. నెంబర్ 1లో ఉన్నాయండి. ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే అన్వాంటెడ్ హెయిర్తో బాగా ఇబ్బంది పడుతూ అసలు మేము ఎంత షేవ్ చేసినా ఎంత ట్రిమ్ చేసినా రిపీటెడ్ మోడ్లో చాలా ఎక్కువగా కనిపిస్తూనే ఉంది, మా లైఫ్లో దీని మీదనే ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుందన్న ప్రాసెస్లో చాలామంది ఆలోచిస్తూ ఉంటుంటారు, లో కాన్ఫిడెంట్ అయిపోతూ ఉంటుంటారు. మీలో ఎవరైనా సరే పర్మనెంట్ సొల్యూషన్ కోసం చూస్తూ కనుక ఉంటే లాపికాస్ని అప్రోచ్ అవ్వచ్చు. పర్మనెంట్ సొల్యూషన్ వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. మీ స్కిన్ టైప్ని బట్టి, హెయిర్ గ్రోత్ని బట్టి డెఫినెట్గా ఏ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటూ ఉంటుంది, అది కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే అవకాశంలోనే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటుంటాయి. డాక్టర్ కిరణ్మయి గారే చేసే అవకాశం ఉంటూ ఉంటుంది. కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ అయ్యి ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా డైరెక్ట్ విజిట్ అవ్వాలనుకున్నా విజిట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.